జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 127వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే శ్రీ విష్ణు చిత్తీయే చతుర్ధాంసే ద్వితీయోధ్యాయః. ఇక్ష్వాకువంశ వర్ణనం. శ్రీపరాశరమువాచ యావస్య బ్రహ్మలోకాస కుకుద్మి రైవతో నాభ్యేతి తావత్ పుణ్యజనసన్యాః రాక్షసాః తామస్య పురీం కుశస్థలీం నిజఘ్నః. రేవతపుత్రుడు కకుద్మి బ్రహ్మలోకము నుండి వచ్చేలోపు పుణ్యజనులను రాక్షసులు ఇతని పురి అయిన కుశస్థలిని ధ్వంసము చేసిరి. తశ్చాస్య భాతృశతం పుణ్యజనత్రాసాత్ దిశో భేజే. కకుద్మి నూరుగురు సోదరులు పుణ్యజనుల భయం వలన దిక్కులకు పారిపోయిరి. తదన్మయాసు క్షత్రియాః సర్వదిక్ష్వభవన్. అతని వంశములోని క్షత్రియులు సర్వదిక్కులలో నివసించరి. దృష్టస్యాపి దార్ష్టకం క్షత్రమభవత్. దృష్టుడను వానికి దార్శక క్షత్రియ వంశము ఏర్పడను. నభాగస్యాత్మజో నాభాగస్సన్నో అభవత్. నభాగుని పుత్రుడు కూడా నాభాగుడుగా నుండెను. తస్యాప్యంబరీషః. నభాగునికి అంబరీషుడు. అంబరీషస్యాపి విరూపోభవత్. అంబరీషునికి విరూపుడు పుత్రుడు కలిగెను. విరూపాత్ పృషధ్వజో జన్యే. విరూపునికి పృషధ్వజుడు కలిగెను. తతస్య రథీతరః. పృషధ్వస్వునికి రథీతరుడు పుత్రుడు. అత్రాయం శ్లోకః ఏతే క్షత్రప్రసూతా వై పునశ్చాంగిరసాః స్మృతాః రథీతరాణాం ప్రవరాః క్షత్రోపేతాద్విజాతయః ఇతి. వీరు క్షత్రియుల వలన కలిగిన వారైన అంగీరస గణములో చేరిరి. ఇట్లు రథీతర వంశము వారు క్షత్రియులు బ్రాహ్మణులైరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. ఏతే క్షత్రప్రసూతా ఇతి రథీతరాణాం ప్రవరాః వంశ్యాః కేనశ్చిత్ సంబంధేనాంగిరో గణప్రవిష్టత్వాత్ త్రజత్వాస్య బ్రహ్మక్షత్రతాం గతాః. ఏతేషాం హి తపసైవ బ్రహ్మత్వం యథా వాయుః విశ్వామిత్రో నరపతిః మాంధాతా సంకృతిః కపిః వార్ధ్రాస్వ పురుకుత్సశ్చ భాష్మాన్ గృత్సమధుః ప్రభుః అష్టిషణోజ మీడస్య భాగో గార్గస్య దైవచ కక్షీవాంస విరూపస్య ముద్గలో హరితస్తదా రథీతరణస్య కణ్వస్య విష్ణువృద్ధాదయో నృపాః క్షత్రోపేతాద్విజాహ్యేతే తపసా చర్షితాం గతా ఇతి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఏతే క్షత్ర ప్రసూత అని. రథీతరుల వంశము వారు ఒకానొక సంబంధముతో అంగిరో గణమున ప్రవేశించినందున ఆ గణములో పుట్టినందున బ్రహ్మక్షత్రియత్వమును పొందినారు. వీరికి తపస్సుతోనే బ్రహ్మత్వము. వాయుపురాణమిట్లు చెప్పబడినది. విశ్వామిత్ర మహారాజు మాంధాత సంకృతి కపి వార్ధ్వాశ్వుడు పురుకుత్సుడు భాస్వంతుడు గృత్సమధుడు అష్టిషేణుడు అజమీడుడు ఛాగుడు గార్గ్యుడు కక్షీవంతుడు విరూపుడు ముద్గలుడు హరీతుడు రథీతరుడు కణ్వుడు విష్ణువృద్ధుడు మొదలగు రాజులు క్షత్రోపేతులైన ద్విజాతులు తపస్సుతో ఋషిత్వమును పొందినవారు అని చెప్పబడినది. క్షుతవతస్య మనోరిక్ష్వాకుః ఘ్రాణతః పుత్రో జన్యే. మనువు తుమ్మినప్పుడు మనుమునకు ముక్కు నుండి ఇక్ష్వాకువు అని పుత్రుడు కలిగెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. క్షుతవత ఇతి క్షుతవతః క్షుతం కుర్వతః ఇతి ఇక్ష్వాకు నామ నిరుక్తిః క్షువత ఇతి చ పాఠః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. క్షుతవతః అని. క్షుతవతః అనగా క్షుతమును చేసినప్పుడు, క్షుతం కుర్వతః ఇక్ష్వాకు అననది నామనిరుక్తి, క్షువతః అననది పాఠము. తస్య పుత్రశతప్రధానాః వికుక్షినిమిదండాఖ్యాః త్రయపుత్రాః. ఆ ఇక్ష్వాకునకు 100 మంది పుత్రులు. వారిలో ప్రధానులు వికుక్షి నిమి దండులు అనువారు 3 పుత్రులు. శకుని ప్రముఖాః 50 పుత్రాః ఉత్తరాపద రక్షితారో బభూపుః. శకుని మొదలుగా గల 50 మంది పుత్రులు ఉత్తరాపదమును రక్షించు రాజులయ్యరి. చత్వారింశదష్టౌ చ దక్షిణాపద భూపాలాః.
48 మంది దక్షిణాపదమునకు రాజులు. సచేక్ష్వాకు అష్టకాయాముత్పాద్య శ్రాద్ధార్హం మాంసయమానయేతి వికుక్షిమా జ్ఞాపయామాస. ఆ ఇక్ష్వాకువు అష్టకా శ్రాద్ధమునకు పనికి వచ్చు మాంసమును తెమ్మని వికక్షునికి ఆజ్ఞాపించెను. సతదేతి గృహీతాగ్నో వనమభ్యేత్యానేకాన్ మృగాన్ హత్వా త్రిశ్రాంతో తిక్షుత్పరీతో వికుక్షిరేకం ససమభక్షయత్ శేషం చ మాంసమానీయ పిత్రే నివేదయామాస. అట్లే అని ఆజ్ఞను తీసుకొని వనమునకు వచ్చి అనేక మృగములను చంపి బాగా అలసిపోయి బాగా ఆకలిగొనిన వికుక్షి ఒక కుందేలును భక్షించెను. ఇక మిగిలిన మాంసమును తీసుకొని తండ్రికి నివేదించెను. ఇక్ష్వాకకులాచార్యో వసిష్ఠః తత్ప్రోక్షణాయ చోదితః ప్రాహ తదరమణేనామదిమేధ్యేనామిషేణ దురాత్మనా నివేన తత్పుత్రేణ ఏ తన్మాంస ముపహతం యతో నేనా శశోభక్షితః. అంతటా ఇక్ష్వాకువు ఇక్ష్వాకుకులాచార్యుడైన వశిష్ఠుని ఆ మాంసమును ప్రోక్షణ చేయమని చెప్పగా అంతట వశిష్ఠుడు ఈ అమమేధ్య మాంస ప్రోక్షణ చాలును, దురాత్ముడైన ఈ నీ పుత్రుడు ఈ మాంసమును ఎంగిలి చేయబడినది, ఇతను ఒక కుందేలును భక్షించను అని చెప్పెను. తతశ్చాసౌ వికుక్షిః గురుణేవ ముక్తః శశాద సన్యామావాప పిత్రా చ పరిత్యక్తః. అంతటా గురువు ఇట్లు చెప్పగా వికుక్షి శశాద అనే పేరును పొందెను. తండ్రి అతనిని విడిచిపెట్టెను. పితర్యుపరిచే చాసౌ అఖిలామేతాం పృథివీం ధర్మతస్సాసః. తండ్రి చనిపోయిన తర్వాత ఈ వికుక్షి ఈ భూమిని ధర్మబద్ధముగా పాలించెను. ససాదస్య పురంజయో నామ పుత్రో భవత్. ససాదునికి పురంజయుడను పుత్రుడు కలిగెను. తస్య ఇదం చాన్యత్. ఆ పురంజయునికి ఇది ఇంకొకటి. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా తస్యేతి ఇదం చాన్యత్ తస్య పురంజయస్య కకుస్త ఇతి నామః. విష్ణుచిత్తి వ్యాఖ్యాకరణం తస్య అని ఇదం చ అన్యత్ అనగా ఆ పురంజయునికి కకుస్తుడు అని ఇంకొక పేరు అని అర్థము. పురాహి త్రేతాయాం దైవాసురం అతి భీషణం యుద్ధమాసీత్. పూర్వము త్రేతాయుగములో అతి భయంకరమైన యుద్ధము దేవదానవులకు జరిగెను. తత్ర చాతిబలిభిః అసురైః అమరాః పరాజితాః తే భగవంతం విష్ణుమారాధయాం చక్రుః. ఆ యుద్ధమున అతి బలవంతులైన అసురులు అమరులను ఓడించిరి. అమరులు విష్ణు భగవానుని ఆరాధించరి. ప్రసన్నశ్చ దేవానామనాదినైదనః సకల జగత్పరాయణో నారాయణ ప్రాహ. అంతటా ఆద్యంతరములు లేని సకల జగత్పరాయణుడు నారాయణుడు ప్రసన్నుడై వారితో ఇట్లు పలికెను. జ్ఞాతమేతన్మయాయుష్మాభిర్యద అభిలషితం తదర్థమిదం శ్రూయతాం. మీరేమి కోరుచున్నారో నాకు తెలిసినది, దానికి దీనిని వినుడు. పురంజయో నామ ససాదస్య రాజర్ష్యేస్తనయః క్షత్రియప్రవరః తశ్శరీరే హమంసేన స్వయమేవావతీర్య తాన్ శేషానసురాన్ హనిష్యామి తద్భవద్భిః పురంజయో సురవధార్థముద్యోజ్య కార్యతామితి. ససాద రాజర్షి తనయుడు పురంజయుడను వాడు క్షత్రియ శ్రేష్ఠుడు. అతని శరీరములో నేనే అంశముగా స్వయముగా అవతరించి ఆ అసురులందరినీ సంహరించెదను. కావున మీరిప్పుడు పురంజయుని అసురవధకు సన్నద్ధుని చేయుడు. ఏతశ్రుత్వా ప్రణమ్య భగవంతం విష్ణుం అమరాః పురంజయ సకాస మా జగ్ముః ఊచుశ్చైనం. ఆ మాటలను వినిన దేవతలు విష్ణు భగవానునికి నమస్కరించి పురంజయుని వద్దకు వచ్చి అతనితో ఇట్లనెరి. భో భో క్షత్రియవర్య అస్మాభిరభ్యర్థితేన భవత అస్మాకం అరాతివధోద్యతానాం కర్తవ్యం సాహాయమిష్యామః తద్భవతా అస్మాకం అభాగ్యతాం అభ్యాగతానాం ప్రణయభంగో న కార్య ఇత్యుక్తః పురంజయ ప్రాహ. ఓయి క్షత్రియ శ్రేష్ఠ, మాచే అర్థించబడిన నీవు శత్రువధకు ఉద్యుక్తులమైన మాకు సహాయమును నీవుండి కోరుచున్నాము. కావున నీవు మాయాచరణను భంగపరచవద్దు అనగా పురంజయుడిట్లు పలికెను. త్రైలక్యనాథోయోయం రాజాయుష్మాకమింద్రః శతక్రతుః అస్య యద్యహం స్కందాదిరూఢో యుష్మధరాదిభిః సహ యోస్యేతదహం భవతాం సహాయస్యాం
త్రిలోకనాథుడైన మీ రాజు శతక్రతుడు ఇంద్రుడు. నేను అతని భుజము మీద కూర్చుని యుద్ధము చేసదును. దానికి సమ్మతించినచో మీకు సాయము చేతును. ఇత్యాకర్ణ్య సమస్తదేవై ఇంద్రేణ చ బాధమిత్యేవ సమన్విశ్చితం. ఈ మాటలను వినిన సకల దేవతలు ఇంద్రుడు కూడా అలాగే మంచిది అని అంగీకరించిరి. తతస్థ శతక్రతోర్వృషభ రూపధారిణ కకుస్థో అతితోష సమన్వితో భగవతశ్చరాచర గురో అచ్యుతస్య తేజసా ప్యాయితో దేవాసుర సంగ్రామే సమస్తానే నిజఘాన. ఆ మాటలను వినిన సకల దేవతలు ఇంద్రుడు కూడా అలాగే మంచిది అని అంగీకరించింది. అంతటా రూపధారి అయిన చంద్రుని ఇంద్రుని మూపురముపై నుండి అత్యంత సంతోషముతో చరాచర ప్రపంచ గురులైన అచ్యుతుని తేజస్సుతో ఆవరించబడిన వాడే దేవాసుర సంగ్రామమున సమస్త అసురులను సంహరించెను.